తమ్ముని వాళ్ళు నిన్న దావత్కి వచ్చిండ్రు కదా, ఈరోజు అయితే వెళ్తుర్రు. ఓకే అయాన్స్ బాయ్ రా, మంచిగా జాగ్రత్త నాన్న. మమ్మీ మంచిగా జాగ్రత్త. పిల్లలకు హాస్పిటల్ గురించి నోర్లు పగిలినాయి కదా, పెరుగుతుంది తినబెట్టండి నవ్వుతో, నోర్లు మంచిగా సెట్ అవుతాయి. బాయ్ చెప్పండి నాన్న. నీకి బాయ్ చెప్పు. ఓకే మంచిగా. ఎవరికమ్మా? ఎవరు? ఎందుకమ్మా? అదే ఏదో ఉందంట కమ్మా, క్రిస్మస్ అమ్మా. క్రిస్మసేనా? వెళ్తురారా? వీడియోలో వస్తారా? ఇంటికి వెళ్ళినాక చూడండి, వీడియోలో వస్తారు ఇంటికి వెళ్ళినాక చూడండి. నాన్న మంచిగా అనుకో, సెట్ మంచిగా అనుకో. బ్యాగ్ నవ్వితే వద్దాం, మళ్ళీ హ్యాండిల్ మలుతుందా? పడుకు ఇట్లే వరుగుతాడా సార్? నేను ఎట్లా వచ్చిరు? రామేశ్వరం నుంచి వచ్చిరా? ఎట్లాకి వెళ్ళి వచ్చిరా? రామేశ్వరం రోడ్ బాగానే ఉందా? మంచిగా ఉంది, మట్టి పోసి. మొన్న ఎట్లాకి వెళ్ళిపోయినావు నువ్వు? మొన్న ఇట్లా భీమారానికి వెళ్ళి. సరే మంచిగానే ఉందంట, షాప్ ఉందంట. మంచిగా నవ్వుతా, జాగ్రత్త. ఇంటికి పోయినాక ఫోన్ చేయండి. బాయ్ రా ఆయన్స్గా, బాయ్. వారు టూర్కి పోతున్నావారా? టూర్కి పోయి ఐస్ క్రీమ్ మీద అనుకుంటాడంటామా? వాళ్ళ మేడం చెప్పిందంట, జేపీ దర్గా దగ్గరనంట. అయినా పిల్లలు చిన్నగా ఉండరు. ఇంకొకటి మన పిల్లల్ని బయటకి ఎక్కడ పంపలేము, బయట షార్ప్గా లేరు. ఇంట్లో వాళ్ళ వరకు వాళ్ళు హుషారు ఉంటారు, కానీ బయట అంత ఉండేటంత లేదు వాళ్ళకి. టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది, వాళ్ళకి అంత తెలియదు. ఎందుకంటే మనం బయట ఆడుకోవడానికి పంపలేము ఎక్కువ. టూర్ పంపినా ఇబ్బంది పడతారు పిల్లలు, టూర్ అవుతే ఏమవుతుంది కానీ. ఓకే అమ్మా, మీరు ఫాస్ట్గా తిని రెడీగా వాళ్ళు చేనుకోదాం, ఓకేనా? పోండ్రా, ఫాస్ట్ స్నానాలు అవి ఫాస్ట్గా వేసుకోవాలి, చేనుకి వెళ్ళిపోదాం. తమ్ముని వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా స్వప్న విజయ్ అయితే వంకాయ తోట కలుస్తారు ఈరోజు. టమాటా కలుపు తీయడం అయిపోయింది అటు సైడు. ఇప్పుడైతే వంకాయ తోట అయితే కలుపు తీస్తారు. వంకాయ చెట్లు కొన్నే ఉన్నాయి, కలుపు తీస్తారు. ఎన్నిసార్లు ఉన్నాయి రా వంకాయ చెట్లు మన దగ్గర? 2, 4, 5, 6, 7 సార్లే ఉన్నాయి కదా విజయ్? 7 లైన్లు ఉన్నాయి. అయిపోయింది కదా, లాస్ట్ చివరి వరకు వస్తే అయిపోతుంది కలుపు. దంతే పట్టేసిన నేను, వాళ్ళైతే కలుస్తున్నారు. ఒక 10 మినిట్స్ అయితే కలుపు తీయడం అయిపోతుంది వంకాయ చెట్లు. ఇంకా టమాటా ఇటు సైడ్ కలిసేది ఉంది. ఇది ఎప్పుడు కలుస్తారు విజయ్? రేపు కలుస్తారా? ఇంట్లో కలుపు చాలా ఉంది. ఇక నాయన వాటర్ వేసిండుగో, నిండా వయ్యారు బామని ఉంది అక్కడక్కడ. చెట్లు అన్ని కాయలు మంచిగా పడుతున్నాయి, అన్ని మొక్కలు బాగున్నాయి, కానీ కలుపు నిండా ఉంది. దీంట్లో కలుపు ఎట్లుండేనో ఇక్కడ దాంట్లో కూడా అట్లే ఉండే. మొత్తం చేతులతో వీకినాక అంతా నీట్గా అయింది. ఇది కూడా కలవాలి రేపు. నాయన వాటర్ వేసి పచ్చిగా ఉంది, రేపు కలుసుదాం. అది మొలకలు ఈ తోట చిన్న తోట పెట్టిన తర్వాత కలిపేది వేయలేము అసలు. ఈరోజు ఫస్ట్ టైం, అంటే 1 మంత్ కిందనే కలుపు తీసేది ఉండే. 2వ కలుపు 3వ కలుపు అయిపోయేది ఉండే. విజయవాడలో నాయనకు దెబ్బ తాకినప్పుడు మనం కలుపు తీయాలని ఉండే అప్పుడు మనకు ఆలోచన. ఆ టైంలో ఇంటి దగ్గరనే ఉన్నాం కదా, రాలేకున్నాము. అంటే 2వ కలుపు తీసుకుంటే విజయ, ఒక కలుపు అప్పుడు తీసుకుంటే మధ్యలో మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుంటే 2వ కలుపు అయిపోతుంది అన్నట్టు. ఏదో పాటు ఇప్పుడైనా సరిగా అట్లే తిప్పలవాడి కలుపు తీసేస్తున్నాం కదా. పిల్లలకు రేగాయలు కావాలంటే అడుగుతురు బాగా. ఆడ చెట్టు ఉంది ఒకటి, మర్రి చెట్టు దగ్గర, ఆడ మనం జొన్న కుప్పేసిన అవతల వరం దగ్గర.
ఆ చెట్టు కాసిందా కాయలేదో నాకు డౌట్ వస్తుంది. పిల్లలు అయితే అడుగుతారు, ఉన్నాయి డాడీ పోదాం పని అడుగుతారు, 3 పిల్లలు, నీకీ వారు మమ్మీ. సండేగా ఈరోజు పిల్లలు ఒకసారి తీసుకుపోయి ఉంటే తీసిస్తా. కొంచెం మేత చొప్ప కట్ చేస్తావు, పిల్లలకు రేగాయలు తీపించుకొని వస్తా. రేగాయలు తెచ్చి ఇచ్చి అంతలో తర్వాత ఇంకా ఆవులకు పాలు వినడానికి టైం అవుతుంది నాకు. నువ్వు మేత చొప్ప కట్ చేయి. విజయ్ నువ్వు వెళ్ళి టిఫిన్స్ అవి ఇవి అన్నీ చూసుకో. ఇక పిల్లలు తింటారా ఎట్లా అంటే పిల్లలు ఎవరు లెక్కరు. ఇక టిఫిన్ బాక్సులు అవి ఇవి కడిగి ఆటోలో పెట్టేసుకో. అక్క చొప్ప కట్ చేస్తా అంత లోపల. ఓకేనా? మంచిది. ఏం చేస్తున్నా? ఏం పెట్టుకున్నావు టవల్లో? రేకాయలు. పుల్లకాయలు పెట్టుకున్నావారా? అవి చాలా పుల్లగా ఉన్నాయి నాన్న. ఆడొక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు తీయకుండా అయిపోతుంది దాన్ని. సరేనా? మమ్మీ దారా చెప్పులు వేసుకోండి. ఏమైందంటామా మమ్మీకి? ఏమైందంటామా? వాళ్ళ మమ్మీ కావాలంటున్నా. తిన్నదామా? సెర్లాక్ తింటదిగా అమ్మ. తిన్నదా? అమ్మ వచ్చిందానారా? అబ్బో మా అమ్మ వచ్చిందానా? మమ్మీ మొత్తం మట్టి రుద్దుకున్నావు కదరా కాళ్ళకి. ఏడ కూర్చుందామా? కింద ఆడికెళ్ళి ఇటు వరకు ఆమెనే వచ్చిందా? కొట్టంలోకి వెళ్ళి మొత్తం బాగా ఆడుతుంది. పాక్కుంటా దొగ్గి ఆడుకుంటూ ఉరుకులాడుతుంది. అవు కదరా. మమ్మీ నువ్వు రేగాయలు తింటావారా? అన్న వాళ్ళ దగ్గర రేగాయలు ఉన్నాయి మమ్మీ. పిల్లలకు రేగాయలు అంట తీసుకో. సాడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఆగా వాళ్ళు ఆడు వెళ్ళిపోతారు చూడు. సరే సొప్ప కట్ చేయపోను నాన్న. పోదాం పండు రేగాయలకి. అది కింద పెట్టి నాన్న అక్కడే వరం దిక్కేసి వేసి అన్నీ ఎత్తేసి వదిలేసి పా. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? తేజస్వి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? రేగాయల చెట్టు దగ్గరికి. రేగు చెట్టు దగ్గరికి అనాలి. మట్టిలో ఆడి రాబడా మొత్తం మీరు అంతా చెల్లెలు డ్రెస్కి చూడు మొత్తం మట్టి ఉంది. ఇట్లాగెళ్ళి నువ్వు వందండి, ఇక్కడ నుంచి వందండి. ఇగో ఇంట్లో ముండ్లు ఉంటాయి, చూసి నడవాలి. సరేనా? చూడండి, నడవండి మెల్లగా చూసి నడవాలి. అట్లా అంటారా అన్నని మంచిగా పిలవాలి. అన్న చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాలి. తేజస్వి దాబిడ నువ్వు ఎట్లా నడుస్తున్నావు బిడ్డ? ముందల మంచిగా నడు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకోడు. దా మెల్లిగిరా, మెల్లగా. మెల్లగా పుట్ట, మెల్లగా ముండ్లు ఉన్నాయి. జర 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 దా దా మెల్లగా. తేజస్వి మెల్లగా బిడ్డ. నానా వరుణ్కి చెట్టు కాయలు లేవు కదా బిడ్డ, మొత్తం రాలిపోయినాయి కిందగా. చూడండి బాగలేవు నాన్న. ఇగో మొత్తం ఎండిపోయినాయి అసలు. ఇంకో రాలిపోయినాయి, ఎండిపోయినాయి, తినడానికి రావు బిడ్డ. ఇగో వద్దు పండు. అన్న దగ్గర తమ్ముడు దగ్గర ఉన్నాయి బిడ్డ పుల్లకాయలు ఆడ మన చేను కాడివి. అవి తినేసి ఇస్తలేవా బిడ్డ? ఇస్తాడు పాపడ, నేను ఇప్పిస్తా. ఇట్లకి వెళ్ళరా అక్కడికి నుంచి. ఇది చాలా ఇట్లకి వెళ్ళి ఉందాం. ఇటు నుంచి నేను తీసుకుపోతారండి. దాన్ని బిడ్డ రా, నా చేయి పడుకో తేజస్ ఇప్పట్లాగా. ఇతలు చేయి, ఇతలు చేయి. వద్దా దా మెల్లిగి రా నాతో పాటు. రాండి బిడ్డ మెల్లగా రాండి. మనమంతా తిప్పలబడి పోతే ఒక కాయ దొరకకపోయాయి కదా మమ్మీ కదా. నాన్న ఇడున్న చెట్టుకు చూసిరా మీరు? ఇంకా ఇడుంది కదా, చూడలేరా నన్ను? చూద్దామండి మమ్మీ. మెల్లగా రండి, రండి. నాన్న ఈడ కూడా మొత్తం చీదుంది కదా నాన్న, అంతా చెట్లుగా. ఈ చెట్ల లోపలికి వెళ్ళి దాటిపోయి చూడాలి. నేను చూస్తాను, మీరేనే ఉండి ఉంటే తీసుకున్నాం. ఈ చెట్టు కూడా లేవు నాన్న, లేవు నాన్న. సరే కొన్ని ఉన్నట్లున్నాయి, చూస్తా. ఒక్కటి దొరికింది, 2, 3, 4. నాన్న కొన్ని ఉన్నాయి ఆవిడ, నేను తీసిస్తా.
ఇంకో తీసుకోండి బేటా, తీసుకో. అన్న వాళ్ళకు కూడా ఇచ్చేసి. అన్నకు 2 రెండు తినండి బేటా. 6 or 7 లేదు తినండి నాన్న, తినండి. నేను ఇంక ఉన్నాయి తీసుకొస్తా. నానా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నేను తీసుకొస్తా, మీరు అవి తినేసేయాలి. ఎవరో తీసుకోలేరు నాన్న, చాలా ఉండే ఇక్కడ. నాన్న చాలా పండు నాన్న, లేవు సరిగా, మొత్తం ముళ్ళు ఉన్నాయి, గలీజ్గా ఉంది. పట్టండి, నువ్వు కొన్ని తీసుకోబడా. ఈ చెత్త తీసేనా, నువ్వు కొన్ని తీసుకో. కింద పడినాయి. ఇంకో అన్నకు ఒక 2 ఇయ్యి నాన్న, 1 or 2 ఇచ్చేసి అన్నకు. మమ్మీ తేజేసి అన్నకు ఒకటి, పెద్ద అన్నకి తినేసి. ఏమైంది అది తీసి తినాలి బేటా, ఉంచేసి తిని మెల్లగా తిని. పండి పోదాం పండి. ఈరోజు సండే బాగా ఆడుకురు కదా వారునికి మీరు కదా. రేపు పొద్దున లేస్తారా లేవరా నాన్న? నీకు పొద్దున లేస్తారా లేవరా? బాగా ఆడుకురు. మమ్మీ అన్న వాళ్ళు లేస్తారా లేవరా పొద్దున? బాగా తిరిగి ఆడిరు కదా బిడ్డ, అలసిపోయారేమని అనుకుంటున్నా కదా నాన్న. అన్నోళ్ళు పొద్దుగాల లేచి స్కూల్కి పోతారో పోరు నాన్న? నువ్వు లేస్తావా బిడ్డ పొద్దున? అలసిపోలేవా? బాగా ఆడుకొని సరే నాన్న, అయినా సరే ఏం కాదు పట్నా. స్వప్న అయితే మేత చెప్ప కట్ చేస్తుంది. తీసుకొచ్చినాం, లేవు సరిగా లేవు. ఆడ మర్రి చెట్టు దగ్గర, ముతుకు చెట్టు దగ్గర ఉంది కదా చెట్టు, దానికి అస్సలు లేదు, మొత్తం చీదే ఉంది అట్లాగే. ఇంకో చెట్టు ఇక్కడ రోడ్ సైడ్ ఉంది కదా, దానికి కొన్ని ఉన్నాయి, గిన్నెని దొరికినాయి అంతే, లేవు సరిగా. బాగుంటాయి, తీయగా ఉంటాయి అవి, కొన్ని దొరికినాయి అంతే. ఇంకో చెట్టుకు అయితే అస్సలే దొరకలేవు, మొత్తం అవి మేకలు అవి గొర్రెలు తిరుగుతున్నాయి కదా, కింద పడినట్టు అవి తినేస్తున్నాయి అన్నట్టు, మనకు దొరుకుతలేవు అవి. చాలా పాటు మరి కొంచెం కట్ చేసి సరిపోతుంది. ఈడొక మోపు ఉంది కదా, ఇది ఒక దానికి, అవి 2 కలిసి ఒక దానికి కొంచెం కట్ చేయి. అంటే ఒట్టి గడ్డి కూడా వేస్తా, లేగలకు చిన్న గడ్డి కట్ చేయి, అది కట్ చేయి. లేతగా ఉన్న గడ్డి కట్ చేస్తే లేగలు మంచిగా తింటాయి. ఓకే, నేను ఇంకా ఆవులను నిడుచుకపోయి పాలు విండేస్తా, ఓకేనా? చొప్ప కట్ చేయి విజయ్ తీసుకుపోతుందంట. కట్ చేసి పెట్టేసి మనం ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత లేగల కట్ చేయి, విజయ్ తీసుకో. షెడ్యూల్లో లేదా కుటుంబంలో ఆడుంటే చెప్తా నీకు, సరేనా? ఓకే మంచిది మరి.